సార్ ఇప్పుడు చాలామంది విద్యార్థులు కానీ సైన్స్, ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్ట్స్ దాదాపుగా మీరు చూసుంటారు కదా యాక్చువల్గా. ఇందులో దీనికి ఈ సబ్జెక్ట్ వాళ్ళు ఇలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది ఏదైనా ఉంటుందా స్పెసిఫిక్గా? సైన్స్ పిల్లలు కొద్దిగా వాళ్ళు కాన్సెప్ట్స్ ఫోకస్ చేయాలి. ఫార్ములాస్, డెఫినిషన్స్, తర్వాత కీ పాయింట్స్, డయాగ్రామ్స్, తర్వాత న్యూమరికల్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కామర్స్ విద్యార్థులు వాళ్ళకు టాబ్యులర్ ఫార్మ్స్ ఉంటాయి, ఫార్మాట్స్ ఉంటాయి, డెఫినిషన్స్ ఉంటాయి. వీటిని ఎక్కువ ఫోకస్డ్గా పేపర్ మీద రాయాల్సి వస్తుంది. ఆర్ట్స్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు హెడ్డింగ్స్ సరిగ్గా పెట్టాలి, కీ పాయింట్స్ పెట్టి ఆ కీ పాయింట్స్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనం చాంతనంత రాసేస్తే మార్కులు ఇస్తారని కాదు, మీరు రాసే ఆన్సర్స్ చాలా ప్రిసైజ్గా టు ద పాయింట్ ఉండాలి, జాగ్రత్తగా వాటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పేపర్ చాలా బ్రహ్మాండం. ఈవెన్ సైన్స్ పిల్లలు కూడా డయాగ్రామ్స్ అంటే మీరు పెద్ద ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే మీరు ఆ డయాగ్రామ్ జాగ్రత్తగా వేసి దాంట్లో చక్కగా దాన్ని ఏ పార్ట్ ఏం చెప్తుందో చూపిస్తూ ఉంటే చాలు. చాలా అద్భుతంగా గీయాలి. గంటలు డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయడం, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినర్కి మీ డయాగ్రామ్ చక్కగా కనపడాలి. దాంట్లో మీరు హైలైట్ చేస్తున్నారో పార్ట్స్ని కానీ, లేదంటే ఒక బయాలజీలో ఉండే డిఫరెంట్ ఫ్లవర్స్ అనుకోండి, మైటోకాండ్రియా అనుకోండి, వాటిలో ఉండే భాగాలు గుర్తించేటప్పుడు జాగ్రత్తగా గుర్తించి వాటి పేరు రాయాలి తప్ప దీన్ని అద్భుతంగా గీసేస్తే ఏదో జరిగిపోతుంది అనుకోవాల్సిన అవసరం. చాలా మంది విద్యార్థులు అది ఉంటారు సార్, నేను వేసే డయాగ్రామ్ ఎంత అద్భుతంగా ఉంటే అంత ఎక్కువ స్కోర్ వస్తుంది అని కూడా ఉంటుంది. ఆ డయాగ్రామ్ అద్భుతంగా గీసి మీరు పార్ట్స్ గుర్తించకపోతే కాబట్టి డయాగ్రామ్ ఎంత రాయాలో నీట్గా ఉండాలి. ఎగ్జామ్కి ఇది అర్థం కావాలి, మీరు ఏ డయాగ్రామ్ చెప్తారో అర్థం కావాలి. దాంట్లో లేబులింగ్ చాలా బాగా జరగాలి. ఇంతవరకు జరిగితే చాలు.